భౌగోళిక ఆధ్యాత్మిక కేంద్రం గౌరవ కార్యదర్శి నా పేరు బిఆర్కే రాజు. మా శ్రీకే గారు 1971 సంవత్సరంలో స్థాపించినటువంటి సంస్థ జగద్గురుపీఠం. ఆంగ్లంలో దీన్ని ది వరల్డ్ టీచర్ ట్రస్ట్గా వ్యవహరిస్తారు. భౌగోళికంగా వ్యాప్తి చెందినటువంటి సంస్థ సనాతన భారతీయ జీవన విధానాన్ని వేద పురాణ ఉపనిషత్తులు ఆధారంగా ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి, అలాగే సాటి మానవులకు సేవాభావంతో సేవ చేయడానికి ప్రధానంగా హోమియో వైద్యాన్ని ఎన్నుకున్నటువంటి మా శ్రీకే గారు వేలాది మంది రోగులకు వందలాది హోమియో ఉచిత వైద్యాలయాన్ని నెలకొల్పారు. అలాగే భారతీయ విజ్ఞానం, భారతీయ విలువలు పరిరక్షించడానికి సుమారు 200 గ్రంథాలు వారు ఆంగ్లంలోనే అందించడం జరిగింది ప్రపంచానికి. దానిని అనుసరిస్తూ భౌగోళికంగా జగద్గురుపీఠం వ్యాప్తి చెంది ఉన్నది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం మనం జనవరి 11, 12, 13 తేదీలో గురు పూజ మహోత్సవంలోనే మన సంస్థకు మూల పురుషులైనటువంటి మాస్టర్ సివివి గారి పేరిట ఉత్సవం నిర్వర్తించుకోవడం అలవాటు. అది ఈ సంవత్సరం 65వ ఉత్సవంగా నిర్వర్తించుకుంటున్నాం. ఈ సంవత్సరం ఉత్సవం ప్రత్యేకత ఏమిటంటే వ్యవస్థాపకులైనటువంటి మా శ్రీకే గారు 100వ సంవత్సరంగా నిర్వర్తించుకుంటున్నాం. వారు మా శ్రీకే గారు 84వ సంవత్సరం దేహత్యాగం చేసిన తర్వాత సంస్థ అదే నియమనిష్టలతో, అదే విలువలతో మాస్టర్ పార్వతీ కుమార్ గారి సారథ్యంలో 2022 వరకు నడిచింది. ప్రస్తుతం ఈ కార్యవర్గం మొత్తం మేము వారిచ్చిన ఆశయాలకు అనుగుణంగా జగద్గురుపీఠం ప్రపంచానికి నిర్వర్తిస్తున్న సేవలకు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం వార్షికంగా ఈ 3 రోజులు ఏర్పాటు చేసుకుంటూ ప్రత్యేకంగా వారి 100వ జయంతిని నిర్వర్తించుకుంటూ అన్ని కేంద్రాల నుంచి భౌగోళికంగా అర్జెంటీనా, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ నుంచి ఇది సోదరిమణులందరూ ఇచ్చేసి వారంతా మాస్టర్ గారి మార్గంలో మన వేదాలు పురాణాల యందు ఆసక్తి కలిగి సనాతన భారతీయ జీవన విధానం ఏదైతే ఉందో దాన్ని చక్కగా అనుసరిస్తూ అనునిత్యం ప్రార్థనలు, స్తోత్ర పఠనలు చేస్తూ వారి వేషధారణే కాకుండా వారి జీవన విధానాన్ని కూడా మన జీవన విధానం అనేకం ఈ సంస్థలో ఉన్నారు. భారతదేశంలో 33 కేంద్రాలతో ఈ సంస్థ నిర్వహించబడుతుంది. ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంటుంది. గౌరవ కార్యదర్శిగా 40 సంవత్సరాల నుంచి ఈ సంస్థ నిర్వర్తిస్తారు.